त्रयोऽध्यायः सांख्ययोगः। श्रीभगवानुवाच उद्यमेन हि सिद्ध्यन्ति कार्याणि न मनोरथैः न सुप्तस्य सिंहस्य ప్రవిశంతి ముఖే మృగాః. తాత్పర్యం: శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు అర్జునుడితో. ఏమనంటే, ఈ ప్రపంచంలో తీవ్రమైన కార్యాచరణ వల్లనే, అలాగే కష్టపడి పనిచేస్తూనే ఫలితం లభిస్తుంది అని చెప్తున్నారు. అంటే ఏ విధంగా చెప్తున్నారంటే, మనము మన యొక్క కర్తవ్యాన్ని ఏమిటో తెలుసుకోవాలి. ఆ కర్తవ్యానికి కావాల్సిన కార్యాచరణ ఏదైతే ఉంటుందో అది మనమే చేయాలి. మనం చేస్తున్నప్పుడే, ఆ కష్టం మనం పడినప్పుడే ఫలితం మనకి వస్తుంది, ఫలితాన్ని అనుభవిస్తాము. అంతేగాని ఒక విజయం పెట్టుకొని, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాని గురించి కలలు కంటేనే సరిపోదు, కలలతో పాటు కార్యాచరణ కూడా ఇంపార్టెంట్ అని చెప్పారు. అంటే ఈ వాక్యంలో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ముఖ్యంగా విద్యార్థులు ఎవరైనా సరే ఏమని అర్థం చేసుకోవాలంటే, మనకి చదువుకున్నప్పుడు కొన్ని లక్ష్యాలు ఉంటాయి. నేను ఈ జాబ్ చేయాలి, ఈ సెక్టర్లో ఉద్యోగం రావాలి, లేదంటే ఈ సీట్ రావాలి, ఇందులో ర్యాంక్ రావాలి అని ఒక లక్ష్యాలు అనేవి ఉంటాయి. కలలు కనాలి, కానీ వాటిని నిర్వర్తించుకోవాలంటే కొంచెం కష్టం, కార్యాచరణ అనేది ఉండాలి. ఏ విధంగా దానికి అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా చదవాలి, ఏ విధంగా నేను చదివితే వస్తుంది, అది అనేది ఎవరు చేయాలి? మనకి మనమే చేయాలి. మన కళలు నెరవేరాలంటే మనకి మనమే అవన్నీ చేయాలి అని చెప్తున్నారు. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏమని చెప్తున్నారంటే, ఇప్పుడు సింహం ఉంది కదా, సింహం కూడా ముసలి సింహం అయినా సరే అది వేటాడితేనే కదా దాని వరకు ఆహారం వస్తుంది, లేదంటే లేదు. నోరు తెచ్చుకొని ఒక పక్కన కూర్చొని ఏ జంతువైనా, ఒక లేడైనా దయతలిచిన నోట్లోకి వస్తే బాగున్నాను కలల కంటే ఏ లేడు వస్తుంది అంటే, ఏ లేడైనా సరే నోరు తెరిచి ఉన్న సింహం దగ్గరికి వచ్చి దాని నోట్లోకి వెళ్ళదు కదా. అదేవిధంగా మనం కలలు కనినప్పుడు ఆ కార్యాచరణ మనమే చేసుకుంటే మన లక్ష్యం అనేది మనకే వస్తుంది, కష్టపడినప్పుడే ఫలితం లభిస్తుంది అని చెప్పారనమాట. ఇది ఈరోజు శ్లోకం యొక్క తాత్పర్యం. హరి ఓం ఓం ఓం. హరే కృష్ణ.